C++లో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే డేటా టైప్ కంపల్సరీ. డేటా టైప్ అంటే మన డేటా ఏ టైప్లో ఉంటుందో కోడ్కి చెప్పడం. C++లో మోస్ట్లీ యూజ్ అయ్యే ఇంపార్టెంట్ డేటా టైప్స్ ఇవే. ఫస్ట్ వన్ ఇంట్ డేటా టైప్ అన్ని ఓల్డ్ నంబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్, ఇది అన్ని డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. థర్డ్ వన్ డబుల్ డేటా టైప్, ఫ్లోట్ కన్నా ఎక్కువ ప్రిసిషన్ ఉండాలి అంటే డబుల్ డేటా టైప్ని వాడతాం. ఇది కూడా డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి క్యార్ డేటా టైప్, సింగిల్ లెటర్, సింబల్ ఆర్ నంబర్ని స్టోర్ చేయడానికి వాడతాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బూల్ డేటా టైప్, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి బూల్ డేటా టైప్ని వాడతాం. సో మనం డేటా టైప్స్ది సైజ్ ఏంటి ఎలా కనుక్కోవాలంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేస్తే మనకి ఏ డేటా టైప్ ఏ సైజ్లో ఉంది అనేది తెలుస్తుంది. ముందు చెప్పాను కదా, ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్స్ ఏంటంటే వాటి సైజెస్. ఇవి మోస్ట్లీ యూజ్ అయ్యే డేటా టైప్స్. ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేసి ఒక కోడ్ రాసి ఈ అన్ని డేటా టైప్స్ది సైజెస్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.